హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 31. సో ఈరోజు మనం డే 31లో ఏం చూస్తామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఆ స్ట్రింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఏ స్ట్రింగ్ మెథడ్స్ మనం యూజ్ చేస్తామనేవి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఇన్పుట్ తీసుకొని సో దానికి ఒక స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఒక స్ట్రింగ్ అనేది ఇద్దాం. సో వేరియబుల్ వచ్చి నేను x ఈక్వల్ టు నేను సంథింగ్ తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే దిస్ ఈజ్ ఏ మ్యాంగో అని తీసుకుంటున్నాను. సో నేనేం తీసుకున్నాను, దిస్ ఈజ్ ఏ మ్యాంగో అనే ఒక స్ట్రింగ్ అని తీసుకున్నాను. సో దీని మీద మనం స్ట్రింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఐ అనేది ఏ ఇండెక్స్లో ఉందో కనుక్కోవాలి. సో దానికి ఏం యూజ్ చేస్తామంటే మనం ఫైండ్ ఆఫ్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డాట్ ఫైండ్ ఆఫ్ అని చెప్పి మనం డబుల్ కొటేషన్ లోపల ఐ కానీ ఇచ్చామనుకోండి, సో ఐ అనేది ఏ ఇండెక్స్ నెంబర్లో ఉందో వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఐ అనేది మనకి ఏ ఇండెక్స్ నెంబర్లో ఉంది, 0 1 2. సో 2 అనే ఇండెక్స్ నెంబర్లో ఉంది, 3 4 5 5 అనే ఇండెక్స్ నెంబర్లో ఉంది. కానీ మనకి ఇక్కడ ఎక్స్ డాట్ ఫైండ్ ఆఫ్ అంటే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఐ అనేది వచ్చినప్పుడు అది ఏ ఇండెక్స్లో ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 2 అనేది వచ్చింది. సో మనకి సెకండ్ ఇండెక్స్ నెంబర్లోనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆర్ ఫైండ్ అనే కానీ ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ ఆర్ ఫైండ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనకి రివర్స్లో చెక్ చేస్తుంది. సో రివర్స్లో ఐ అనేది ఇక్కడ ఎక్కడుంది, సో దీంట్లో అసలు లేదు. సో మనకి రివర్స్ నుంచి చెక్ చేసినప్పుడు ఇక్కడ ఉంది. సో ఇది ఏ ఇండెక్స్ నెంబర్లో ఉంది, 5 అనే ఇండెక్స్ నెంబర్లో ఉంది. సో మనకి అవుట్పుట్ అనేది 5 అని చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ, సో మనకి అవుట్పుట్ అనేది 5 అని చూపిస్తుంది. సో ఫైండ్కి ఆర్ ఫైండ్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఫైండ్ అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది. సో చెక్ చేసి అది ఫస్ట్గా మనకి ఐ అనేది ఎక్కడ వస్తుందో దాని ఇండెక్స్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఆర్ ఫైండ్ ఇస్తే ఏమవుతుంది, లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్ నుంచి ఫస్ట్గా ఏది ఎక్కడైతే ఐ వస్తుందో సో దాని ఇండెక్స్ నెంబర్ అనేది మనకి ఇస్తుంది. సో చూసారు కదా ఫైండ్కి ఆర్ ఫైండ్కి. అదేవిధంగా మనకి ఇండెక్స్ కనుక్కోవడానికి మనకి ఇండెక్స్ అనే మెథడ్గా వాడతాం. సో ఫైండ్కి ఇండెక్స్కి మెథడ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మనకి ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏమొచ్చింది మనకి, ఫస్ట్ నుంచి ఐ అనేది ఎక్కడ వస్తుందో అక్కడ అనేది వచ్చింది. సో 2 అనేది వచ్చింది దాని ఇండెక్స్ నెంబరు. సో ఆర్ ఇండెక్స్ కానీ వాడచ్చు. సో ఆర్ ఇండెక్స్ పెట్టాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది, 5 అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఇండెక్స్ అన్నా ఫైండ్ అన్నా రెండు మెథడ్స్ మనం వాడచ్చు. దేనికోసం వాడచ్చు, సో ఒక లెటర్ అనేది ఆ స్ట్రింగ్లో ఏ ఇండెక్స్ నెంబర్లో ఉందో కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం, సో ఫైండ్ కానీ ఇండెక్స్ అనే మెథడ్ వాడచ్చు. అదే మనకి రివర్స్లో కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, ఆర్ ఫైండ్ ఆర్ ఇండెక్స్ అనే మెథడ్స్ యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా. సో మనం ఏం చేస్తాం, ఫైండ్ ఆర్ ఫైండ్. సో మీరేం చేస్తారంటే ఒక నోట్స్లో ఇవన్నీ రాసి పెట్టుకోండి. సో ఎందుకంటే ఇవి గుర్తుండవు అనమాట. సో రాసి పెట్టుకొని దాన్ని మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో అర్థమైంది కదా. సో ఫైండ్ అనే ఇండెక్స్ ఒకటి యూజ్ చేసాం, ఆర్ ఫైండ్ అనే ఇండెక్స్ ఒకటి యూజ్ చేసాం, అదేవిధంగా ఇండెక్స్ అనే ఒకటి యూజ్ చేసాం, ఆర్ ఇండెక్స్ అనేది ఒకటి యూజ్ చేసాం. ఫైండ్ ఆర్ ఫైండ్ ఇండెక్స్ ఆర్ ఇండెక్స్ అనేవి యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కౌంట్. సో కౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అర్థమైంది కదా, తెలుసు కదా మీకు. సో కౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, సో ఈ ఐ అనే క్యారెక్టర్ మనకి ఈ స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చెప్పొద్దు అనమాట. సో ఎన్ని టైమ్స్ ఉంది ఐ అనే క్యారెక్టర్ మనకి ఐలో 2 టైమ్స్ ఉంది. సో అందుకని మనకి ఏమొస్తుంది అవుట్పుట్ 2 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేద్దామంటే ఏ అనేది ఇద్దాం. సో ఏ అనేది మనకి ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ ఒక టైం ఉంది, ఇక్కడ ఒక టైం ఉంది, 2 టైమ్స్ అనే ఉంది. సో రన్ చేసినప్పుడు 2 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ అని ఇస్తాను. సో జెడ్ అనేది మనకి స్ట్రింగ్ లోపల లేదు కదా. సో లేకుండా మనం ఆయన జెడ్ని కౌంట్ కావాలని చూసాం. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 0 అనేది వస్తుంది. సో చూడండి ఇక్కడ, సో 0 అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో కౌంట్ కానీ యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేద్దామంటే సో ఈ క్యారెక్టర్స్ అన్నిటిని మనం ఏం చేద్దామంటే లోయర్ కేస్లో మారుద్దాం. సో లోయర్ కేస్లో మార్చాలంటే మనం ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా ఎక్స్ డాట్ లోయర్ ఆఫ్ అని పెడతాం. సో ఏం చేస్తాం, ఎక్స్ డాట్ లోయర్ ఆఫ్ అని పెడతాం. సో ఎక్స్ డాట్ లోయర్ ఆఫ్ అని పెట్టి నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఈ లెటర్స్ అన్నీ మనకి ఏమవుతాయి అంటే స్మాల్ లెటర్స్లో ప్రింట్ అవుతాయి అనమాట. సో చూడండి ఇక్కడ, సో అన్నీ మనకి స్మాల్ లెటర్స్లో ప్రింట్ అయినాయి. సో అర్థమైంది కదా. సో అదేవిధంగా మనకి అప్పర్ లెటర్స్లో ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్ డాట్ అప్పర్ ఆఫ్ అని ప్రింట్ చేస్తాం. సో ఎక్స్ డాట్ అప్పర్ ఆఫ్ అని ప్రింట్ చేస్తాం. సో ఎక్స్ డాట్ అప్పర్ ఆఫ్ అని ప్రింట్ చేసినప్పుడు మనకేమవుతుంది, సో ఈ క్యారెక్టర్స్ అనేవి మనకి అప్పర్ లెటర్స్లో ప్రింట్ అవుతాయి అనమాట. సో చూడండి ఇక్కడ అప్పర్ లెటర్స్లో ప్రింట్ అయింది. సో అదేవిధంగా ఎక్స్ డాట్ టైటిల్ ఆఫ్ అని పెడుతున్నాను. సో టైటిల్ ఆఫ్
సో టైటిల్ ఆఫ్ అని పెట్టినప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఏమైంది మనకి ప్రతి ఓడికి స్టార్టింగ్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది. సో దిస్ అనే ఓడికి హెచ్ అనేది టీ అనేది క్యాపిటల్ లెటర్లో వచ్చింది. ఈజ్ అనే ఓడికి స్టార్టింగ్ లెటర్ ఏంది ఐ కదా, సో ఐ అనేది మనకి క్యాపిటల్ లెటర్లో వచ్చింది. సో ఏ అనేది క్యాపిటల్ లెటర్లో వచ్చింది. సో మ్యాంగోలో ఎం అనేది మనకి క్యాపిటల్ లెటర్ అనేది వచ్చింది. సో టైటిల్ అంటే ఏంది, సో ప్రతి వర్డ్లో మనకి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ప్రింట్ అవుతుంది. సో అదే విధంగా ఇప్పుడు మనం క్యాపిటలైజ్ అనేది ఒకటి వాడచ్చు, క్యాపిటలైజ్ అని ఒకటి వాడచ్చు. సో ఇదేం చేస్తుందంటే మనకి స్ట్రింగ్లో ఉన్న స్టార్టింగ్ లెటర్ ఒకటే మనకి ఏం చేస్తుంది, క్యాపిటల్ లెటర్ పెడుతుంది, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఇస్తుంది. సో ఇక్కడ చూడండి టీ ఒకటి క్యాపిటల్ లెటర్స్ పెట్టింది. సో ఇవన్నీ మనకి స్మాల్ లెటర్స్లో ప్రింట్ అయినాయి అనమాట. సో ఇక్కడ మనం ఎం అనేది క్యాపిటల్ ఇచ్చాం, కానీ మనం క్యాపిటలైజ్ అని ఇవ్వడంగానే మనకేమైంది స్టార్టింగ్లో ఒకటే మనకి క్యాపిటల్లో ప్రింట్ అయింది. కావాలంటే ఇప్పుడు మనం ఇదేం చేద్దామంటే స్మాల్ లెటర్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. సో క్యాపిటలైజ్ అంటే ఏమవుతుంది, మనకి స్టార్టింగ్ లెటర్ ఏమంటే మనకి క్యాపిటల్లో ప్రింట్ అవుతుంది, మిగతావన్నీ మనకి స్మాల్లో ప్రింట్ అవుతాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, ఫైండ్ ఒకటి చూసాం, ఆర్ ఫైండ్ ఒకటి చూసాం, ఇండెక్స్ అని ఒకటి చూసాం, ఆర్ ఇండెక్స్ అని ఒకటి చూసాం, కౌంట్ అని ఒకటి చూసాం, అదేవిధంగా లోయర్ ఆఫ్ అనే ఒక మెథడ్ చూసాం, అప్పర్ ఆఫ్ అనే ఒక మెథడ్ చూసాం, టైటిల్ ఆఫ్ అనే ఒక మెథడ్ చూసాం, క్యాపిటలైజ్ ఆఫ్ అనే ఒక మెథడ్ చూసాం. సో వీటి గురించి మనం చూసాం అనమాట. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకో మెథడ్ అనేది యూజ్ చేద్దాం, స్ట్రిప్ ఆఫ్. సో ఈ స్ట్రిప్ ఆఫ్ అనేది ఎందుకు పనికి వస్తుందంటే మనకి స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ గ్యాప్స్ ఎన్ని ఉన్నా అన్ని తీసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని గ్యాప్స్ అనేవి ఇద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే కొన్ని గ్యాప్స్ అనేవి ఇద్దాం. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి గ్యాప్స్ అన్ని తీసేసి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో మనకి మధ్యలో ఉన్న గ్యాప్స్ తీసేయదు. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న గ్యాప్స్ లాస్ట్లో ఉన్న గ్యాప్స్ ఒకటే తీసేస్తుంది. సో మధ్యలో ఉన్న గ్యాప్స్ని తీసేది, చూసారు కదా, మధ్యలో ఉన్న గ్యాప్స్ని తీసేది. సో ఇప్పుడు ఈ స్ట్రిప్ ఆఫ్ అని తీసేసి నేను రన్ చేస్తాను చూడండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో స్ట్రిప్ ఆఫ్ అని తీసేసినప్పుడు మనకేముంది, ఇక్కడ ఎన్ని గ్యాప్స్ తీసుకుని అన్ని గ్యాప్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి అనమాట. ఒకవేళ మనం స్ట్రిప్ ఆఫ్ అని పెడితే మనకేమవుతుంది, సో ఏమవుతుందంటే ఇక్కడ కానీ మనకి గ్యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి అంతే గ్యాప్స్ కనపడట్లేదు అంతే. సో ఇక్కడ కానీ మనకి గ్యాప్స్ ఉన్నాయి. సో అర్థమైందా. స్ట్రిప్ ఆఫ్ అని పెడితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. సో ఈ గ్యాప్స్ అనేవి పోతాయి, స్టార్టింగ్ గ్యాప్స్ లాస్ట్ గ్యాప్స్ అనేవి పోయి సో మనకి నార్మల్గా ప్రింట్ అవుతుంది అనమాట. సో నార్మల్గా ప్రింట్ అయింది చూసారా. సో మనకి మధ్యలో ఉన్న గ్యాప్స్ అనేవి పోవు అనమాట. సో అర్థమైంది కదా స్ట్రిప్ ఆఫ్ అనే మెథడ్. సో స్ప్లిట్ ఆఫ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసి మెథడ్ అంటే స్ప్లిట్ ఆఫ్. సో మీరు నేను లిస్ట్ చెప్పినప్పుడు క్లాస్ ఉంటే మీకు స్ప్లిట్ ఆఫ్ అనేది ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో ఎక్స్లో మనకేముంది, గ్యాప్ వచ్చింది. సో దాన్ని మనం స్ప్లిట్ ఆఫ్ అన్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సో గ్యాప్ ఉన్న చోటల్లా మనకి ఒక ఐటమ్గా మనకి లిస్ట్లో వచ్చింది అనమాట. సో దిస్ అనేది ఒక ఐటమ్, ఈజ్ అనేది ఒక ఐటమ్, ఏ అనేది ఒక ఐటమ్, మ్యాంగో అనేది ఒక ఐటమ్. సో మనం ఇక్కడ ఇప్పుడు ఇటు పెట్టాం. సో ఏం పెట్టకపోతే ఇక్కడ మనం ఏం క్యారెక్టర్ ఇకపోతే అదేమవుతుందంటే స్పేస్ ఉన్న చోట మనకి తీసేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 స్పేస్ ఇస్తాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు కానీ మనకి ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఏ మ్యాంగో అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే మనకి ఒక స్పేస్ ఉన్న చోటల్లా మనకి స్ప్లిట్ చేయమంటున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు ఏంది, ఇక్కడ ఎక్స్ట్రా 2 స్పేస్ అని వచ్చాయి. ఎందుకని, మనం ఇందాక ఇట్టునింది మనం ఏం చేసాం, ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇచ్చాం, ఇంకో స్పేస్ కానీ ఎక్స్ట్రా ఇచ్చాం. సో అందుకని మనకి 2 స్పేస్ అనే వచ్చాయి. సో చూడండి 2 స్పేస్ అని వచ్చాయి. సో ఇప్పుడు నేను ఒక స్పేస్ చేస్తాను. సో ఇప్పుడు ఎన్ని స్పేసెస్ వస్తాయి, మధ్యలో మనకి 1 స్పేస్ అనేది వస్తుంది. సో చూడండి 1 స్పేస్ అనేది వచ్చింది కదా. సో అదేవిధంగా ఇంకో స్పేస్ కింద చేసి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమైంది, సో నార్మల్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం కామా ఉన్న చోటల్లా మనం ఏం చేద్దాం, స్ప్లిట్ చేద్దాం అంటున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, దిస్ కామా ఏ కామా పెడతాం. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమైంది మనకి, సో కామా ఉన్న చోటల్లా మనకి స్ప్లిట్ అయింది. సో దిస్ ఒక ఓడికి వచ్చింది, ఏ ఒక ఓడికి వచ్చింది, సో ఏ మ్యాంగో అని ఒక ఓడికి వచ్చింది. కానీ ఇక్కడ ఏ ఒక ఓడి రావాలి, మ్యాంగో ఒక ఓడి రావాలి. సో అప్పుడు ఏం చేయాలి, సో ఈ రెండింటికి కానీ మనం కామా అనేది పెట్టాలి. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకు కరెక్ట్గానే అవుట్పుట్ అనేది వచ్చింది. సో స్ప్లిట్ అంటే అర్థమైంది కదా. సో ఎక్స్ట్రా స్ప్లిట్ ఆఫ్ అని చెప్పి మనం డబుల్ కొటేషన్లో ఏమి ఇస్తే ఆ క్యారెక్టర్ ఉన్న చోటల్లా మనకి స్ప్లిట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అని ఇస్తాను. సో ఏ ఉన్న చోటల్లా మనకి స్ప్లిట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో సో ఈ కామర్స్ అని చేస్తాను, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీ అనేది అవుతుంది. సో ఇది మనకి ఉన్న టెక్స్ట్. సో మనం ఏం చెప్పాం, ఏ ఉన్న చోటల్లా మనం స్ప్లిట్ చేయమంటున్నాం. సో ఇక్కడ మనకి ఏ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ఇదంతా ఒక క్యారెక్టర్ అవుతుంది. సో చూడండి ఇదంతా ఒక క్యారెక్టర్ అనేది అయింది. అదే తర్వాత ఏముంది, మనకి ఎం అనేది ఉంది. సో ఎం పక్కన ఏ ఉంది కదా. సో ఏ కాడ మనకి స్ప్లిట్ అయింది. సో ఎం అనేది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఎన్జిఓ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మీకు అర్థమైంది. సో ఇక్కడ మనకి ఏ ఓడి పెడితే దాని దాకా మనకి స్ప్లిట్ అనేది అవుతుంది అనమాట.
సో అర్థమైంది కదా స్ప్లిట్ అంటే మనకి. సో అదేవిధంగా ఇప్పుడు జాయిన్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో అది ఎప్పుడు పని వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక లిస్ట్ లోపల మనం కొన్ని క్యారెక్టర్స్ అనేవి తీసుకున్నాం. MANOJ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ వర్డ్స్ అన్ని కామా సపరేటెడ్గా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం డబుల్ కొటేషన్ లోపల కామా పెట్టి డాట్ జాయిన్ ఆఫ్ అని చెప్పి మనం ఏం జాయిన్ చేస్తున్నాం, ఎక్స్లో ఉన్నది జాయిన్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వర్డ్కి మధ్య మనకి కామా అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కామా అవద్దు, గ్యాప్ అనేది కావాలి. సో ఇక్కడ నేను సింపుల్గా స్పేస్ ఇచ్చి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఏమైంది, సో ఈచ్ క్యారెక్టర్కి మనకి స్పేస్ అనేది వచ్చింది. సో స్పేస్ అనేది ఏం లేకుండా మనకి మొనోజ్ అనే వర్డ్ నార్మల్గా మనం చదివేటట్టుగా ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, స్పేస్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ఈ విధంగా పెట్టి రన్ చేస్తాం. సో రన్ చేసినప్పుడు మనకి నార్మల్గా మనం ఏం రాస్తామో అదా మొనోజ్ అని నేమ్ అనేది ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా జాయిన్ ఆఫ్ అని. సో ఇలా మనకి ఇంకా చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి. సో మీరేం చేస్తారంటే రిమైనింగ్ మెథడ్స్ కోసం మీరేం చేస్తారంటే జస్ట్ W3 స్కూల్స్లోకి వెళ్ళండి. సో W3 స్కూల్స్లోకి వెళ్ళి పైథాన్ స్ట్రింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో పైథాన్లో స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చూసి దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. సో వాటి మీద మీరు రెఫర్ అనేది చేసుకోండి. సో ఓకేనా, చాలా ఉంటాయి. సో వాటి మీద మీరు రెఫర్ అనేది చేసుకోండి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు దాకా మనం ఈ క్లాస్లో ఏం చూసాం, ఫైండ్ అంటే ఏందో చూసాం, ఆర్ ఫైండ్ అంటే ఏందో చూసాం, ఇండెక్స్ అంటే ఏందో చూసాం, ఆర్ ఇండెక్స్ అంటే ఏందో చూసాం, కౌంట్ అంటే ఏందో చూసాం, అప్పర్ ఆఫ్ అంటే ఏందో చూసాం, లోయర్ ఆఫ్ అంటే ఏందో చూసాం, అదేవిధంగా టైటిల్ ఆఫ్ క్యాపిటలైజ్ ఆఫ్ అంటే ఏందో చూసాం, అదేవిధంగా స్ట్రిప్ ఆఫ్ అంటే ఏందో చూసాం, స్ప్లిట్ ఆఫ్ అంటే ఏందో చూసాం, జాయిన్ ఆఫ్ అంటే ఏందో చూసాం. సో ఇంకేం చూసాం, సో ఈరోజు క్లాస్లో వీటి వరకు మనం చూసాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఆపరేటర్స్ చెప్పుకునేటప్పుడు మనం ఏం చూసాం, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ ఇంకా ఏం చూసాం మనం, ఈ మూడే కానీ చూసింది. సో అసైన్మెంట్ ఆపరేటర్ కానీ చూసాం. సో ఈ 4 చూసాం. సో ఈరోజు మనం ఏం ఆపరేటర్ చూద్దాం అంటే మెంబర్షిప్ ఆపరేటర్ అనేది చూద్దాం. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంది, ఇన్ను నాట్ ఇన్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇన్ను నాట్ ఇన్ అనేవి ఉంటాయి. సో ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారనేది చూద్దాం. సో ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ అని తీసుకుంటున్నాను, మనోజ్ అనేది తీసుకున్నాను. సో దీంట్లో ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్, సో మనకి క్వశ్చన్ ఇచ్చారు. సో ఏ అనే క్యారెక్టర్ మనోజ్ అనే నేమ్లో ఉందో లేదో కనుక్కోవాలి. సో దానికి ఏం చేస్తామంటే డబుల్ కొటేషన్ లోపల ఏ అని పెట్టి ఇన్ ఎక్స్. సో ఇలా పెడితే మనకి ఏ అనే క్యారెక్టర్ మనోజ్లో ఉందా లేదా అని కనుక్కోవడం. సో ఏ అనే క్యారెక్టర్ మనోజ్ అనే నేమ్లో ఉంది కదా. సో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ట్రూగా వస్తుంది. సో చూడండి ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ ఇన్ అని పెడుతున్నాను. సో నాట్ ఇన్ ఏ అనే క్యారెక్టర్ మనోజ్ అనే దాంట్లో లేదా. సో ఉంది కాబట్టి మనకేం ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎందుకని ఇక్కడ లేదంటున్నాడు. సో యాక్చువల్ ఇది లేదని ప్రింట్ చేయమంటున్నాడు. సో ఇది లేకపోతే ట్రూ అనేది వస్తుంది, ఉంటే ఫాల్స్ అనేది వస్తుంది. సో మనకు ఉంది కదా, సో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్గా వస్తుంది. సో చూడండి ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం లిస్ట్లో కానీ చేయొచ్చు. లిస్ట్లో మనం కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకున్నాం, 1 4 7 10 13. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే సో 1 అనే నెంబరు మనకి ఎక్స్ అనే లిస్ట్లో ఉందా లేదో కనుక్కోవాలి. సో నాట్ ఇన్ అని పెట్టాను. సో ఫాల్స్ అని వచ్చింది. ఫాల్స్ అని ఎందుకు వచ్చింది, సో ఇక్కడ నాట్ ఇన్ అని అంటున్నాడు. సో నాట్ ఇన్ అంటే 1 అనే క్యారెక్టర్ ఎక్స్లో లేదు అని చెప్తున్నాడు. సో ఉంది కదా, సో ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ తీసేద్దాం. సో ఈ నాట్ తీసి ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం పెడదాం అంటే 10 అనేది పెడతాం. సో 10 అనేది మనకి మనోజ్లో ఈ లిస్ట్లో ఉందా లేదా, ఉంది. సో అందుకే మనకి ఏమవుతుంది, ట్రూ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 అనేది పెడతాం. 15 అనేది ఈ స్ట్రింగ్లో ఉందే, ఈ లిస్ట్లో ఉందే. సో ఈ లిస్ట్లో లేదు. సో లేదు కాబట్టి మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఫాల్స్ అనేది రావాలి. సో చూడండి ఇక్కడ మనకి ఫాల్స్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మెంబర్షిప్ ఆపరేటర్ కానీ యూజ్ చేస్తాం అనమాట. సో ఇన్ను నాట్ ఇన్ ఎందుకు యూజ్ చేస్తారో చూసాం కదా. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ మెథడ్స్ మీద మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంటర్వ్యూలో స్ట్రింగ్స్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మెథడ్స్ కానీ మీరు బాగా నేర్చుకున్నట్లయితే సో ఈజీగా మీరు సాల్వ్ అనేది చేయగలుగుతారు ఈ క్వశ్చన్ని. సో అర్థమైందే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, సో ఆ మెథడ్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం సింపుల్ ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. సో సింపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒక విధంగా అడగచ్చు. సో ఏ విధంగా అడగచ్చు, ఎలా అడగచ్చు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలమో అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్ట్రింగ్ లోపల ఒక నేమ్ అనేది తీసుకుందాం.
సో ఆ నేమ్ ఏంటి? MANOJ. సో విరాట్ కోహ్లీ అని తీసుకున్నాం. విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ అని తీసుకున్నాం. సో దీంట్లో మనం ఏం చేయాలంటే మనము ఏ నెంబర్ అయితే ఏ వర్డ్ అయితే సింగిల్ టైమే ఉందో సో ఆ వర్డే ప్రింట్ చేయాలి. సో ఇక్కడ వి అనే వర్డ్ మొత్తం స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ ఉంది? వన్ టైమే ఉంది. సో వి అనేది ప్రింట్ చేయాలి. సో ఐ అనే వర్డ్ మొత్తం స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ ఉంది? సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, టూ టైమ్స్ ఉంది. సో ఐ అనేది మనం ప్రింట్ చేయకూడదు. సో అదే విధంగా మనకి సింగిల్ టైమ్స్ రన్ అయ్యే వర్డ్సే ప్రింట్ చేయాలి. సో దాన్ని ఏ విధంగా చేస్తాం? ఫస్ట్ ఫర్ లోపలకి మనం ఐటరేట్ అవ్వాలి. ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఫర్ ఐ ఇన్ ఎక్స్. సో ఇప్పుడు ప్రింట్ ఐ అంటే మనకి ఏమొస్తుంది? సో వర్డ్స్ అన్ని మనకి విరాట్ కోహ్లీ అనేవి మనకి లైన్గా వస్తాయి అనమాట. సో చూడండి ఇక్కడ లైన్గా వచ్చాయి. సో ఇక్కడ స్పేస్ కానీ మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇఫ్ ఎక్స్ట్రా కౌంట్ ఆఫ్ ఐ అనేది మనకి ఎన్ని టైమ్స్ ఉంటే ఈక్వల్ టు వన్ టైం ఉంటేనే దాన్ని మనం ప్రింట్ చేయమంటున్నాం. ప్రింట్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసినప్పుడు మనకేముంది? ఐ అనేది రాలేదు ఇక్కడ. సో చూడండి. సో మనకి ఈ స్ట్రింగ్ లోపల సింగిల్ వర్డ్స్ ఉన్నవే మనకు ప్రింట్ అయినాయి అనమాట. సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఐలోకి వి వచ్చింది. సో వి అనేది కౌంట్ ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. సో 1 అవుతుంది, 1కి ఈక్వల్ కదా. సో అందుకని మనకి ఐ అనేది ప్రింట్ అయింది. అదేవిధంగా ఐ అనేది వస్తుంది. సో ఈసారి ఐ అనే వేరియబుల్లోకి ఐ అనే క్యారెక్టర్ వస్తుంది. సో ఐ అనే క్యారెక్టర్ కౌంట్ ఎంత మనకి? ఇక్కడ 2, ఎందుకని 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. సో అది 1కి ఈక్వల్ కాదు కదా, అందుకని మనకి ఆ ఐ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మనకి లాస్ట్ దాకా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రేటర్ దెన్ 1 కన్నా ఎక్కువ ఉండేవి మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ వి అనేది కౌంట్ 1 కన్నా ఎక్కువ కాదు, ఎందుకని 1 ఉంది. సో ఐ అనేది మనకి ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. సో 1 కన్నా ఎక్కువే కదా. సో ఐ అనేది ఒకటే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఐ అనేది ఒకటి ప్రింట్ అయింది, ఇక్కడ ఐ అనేది ఒకటి ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో మీరేం చేస్తారంటే ఈ మెథడ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. సో అర్థమైంది కదా.